తెలంగాణలో స్థానిక సమరానికి సమయం ఆసన్నమైంది. ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఇందుకు తుది సమావేశాలు నిర్వహిస్తున్నారు అధికారులు. అన్ని కొలిక్కి రాగానే షెడ్యూల్ జారీ చేయనున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు విడుదలయ్యాయి. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. రెండో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. అలాగే ఎన్నికల సన్నద్ధతపై ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలు ఖరారు కావడంతో మహిళా రిజర్వేషన్లపై ఫోకస్ పెట్టారు అధికారులు. రిజర్వ్డ్ స్థానాల్లో 50% మహిళలకు ఇస్తారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎలాంటి ఆటంకాలు లేకపోతే అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలుండే ఛాన్స్. దీనికి తగ్గట్లుగానే ప్రధాన రాజకీయ పార్టీలు సమర సన్నాహాలు ఉన్నాయి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49 ప్రకారం ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమైంది. నిన్న జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇక ఎన్నికలకు వెళ్ళడానికి ఈరోజు సాయంత్రానికి షెడ్యూల్ వెలువడేటువంటి అవకాశం ఉంది. సో ఏ క్షణమైనా కానీ మోస్ట్లీ ఈరోజు సాయంత్రానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తే ఇక ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ఆర్డర్లు కూడా వేయడం జరిగింది. జీవో నెంబర్ 9 అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఇది నిన్న రావడం జరిగింది. నిన్న దీనికి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ సంబంధించి జీవో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జీవో ఎంతవరకు అంటే ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ సంబంధించి అటు కేంద్రాంతో చర్చలు జరిపారు, కేంద్రానికి పంపించారు బిల్లు. రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంది. గవర్నర్ దగ్గర కూడా గతంలో జీవో పంపించడం జరిగింది. ఇంతవరకు ఆ జీవో పైన ఎట్లాంటి రియాక్షన్ కూడా రాలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తోటి వెళ్ళబోతున్నారు. అయితే ఇక్కడ ఏమైనా లీగల్ ఇష్యూస్ రాబోతున్నాయా? టెక్నికల్ గా ఈ జీవో ఎంతవరకు నిలబడుతుంది, లీగల్ గా ఎంతవరకు నిల్చోబడుతుంది? గతంలో చాలా సందర్భాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాటిని సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి లీగల్ ఇష్యూస్ ని తట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తుందా? కేసీఆర్ టైంలో 2018 చట్ట సవరణ ప్రకారమే వాళ్ళు కూడా ఆ రోజు 50% రిజర్వేషన్లకు వెళ్తా ఉన్నారు, సుప్రీంకోర్టు క్యాప్ దాటేసి. బట్ అప్పుడు మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్ కావడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది పిటిషనర్దారులు. అప్పుడు మళ్ళీ 2018 చట్ట సవరణ ప్రకారమే మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి జీవో రిలీజ్ చేస్తే ఈ జీవో ఎంతవరకు నిలబడుతుంది అన్నది ప్రధానమైనటువంటి అంశం. కోర్టులకు వెళ్ళొద్దు అని ఎంతమంది చెప్పినా కానీ కోర్టులకు వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం ఉందా? ఈ జీవో ఇంప్లిమెంట్ అవుతుందా? న్యాయపరంగా నిలబడుతుందా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న ఈరోజు కనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. మనతో పాటు స్వామి ఉన్నారా? పీసీఆర్ స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, స్వామి వినిపిస్తుందా? శ్రీకాంత్ వినిపిస్తుంది. స్వామి, జీవో నిలబడుతుందా? సో ఇవాళ రేపు ఇక ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాబోతోంది. కోర్టు హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్ టైంలోనే ఈ షెడ్యూల్ వస్తుంది. అఫ్ కోర్స్ కోర్టులు మధ్యాహ్నం కూడా మధ్యలో కూడా వెకేషన్ బెంచ్ కూడా నడుస్తూ ఉంటుంది. బట్ ఈ టెక్నికల్ గా ఎట్లా చూడొచ్చు? ఈ జీవో ఎంతవరకు నిలబడుతుంది? సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉన్నాయి స్వామి? అంటే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకరిద్దరు వ్యక్తులు హౌస్ మోషన్ పిటిషన్ వేయడం కోసం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు బీసీ సంఘాలు ఎవరు పిటిషన్ వేసినా కూడా దాడులకు తెగబెడతామంటూ బీసీ సంఘాల నేతలు బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరు కోర్టులో అప్రోచ్ అయినా సరే వాళ్ళ మీద దాడులు చేస్తామని ఇప్పటికే పిలుపునిస్తున్నారు. దీంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 9, దాంతోపాటు జీవో నెంబర్ 44, మిగతా సంబంధించిన జీవో 40, ఇవన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే జీవోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని చెప్పేసి రాష్ట్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడంలో ఇది ఒక తొలి ముందడుగు అని చెప్పేసి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవైపు మనం చూసాము రీసెంట్ గానే ఎలాంటి జీవో రాకముందుగానే పేపర్ కటింగ్ చూసి పలువురు రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ కావడంతో కూడా దీంతో ఒకవైపు రాష్ట్ర హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ వారందరూ చివాట్లు పెట్టి ఆ పిటిషన్లను డిస్మిస్ చేశారు. కానీ ఇప్పుడు జీవో ఇచ్చింది కాబట్టి అప్పుడు పేపర్ క్లిప్పింగ్స్ తోని బేస్ చేసుకొని కోర్టుకు వెళ్తేనే హైకోర్టు చీవాట్లు పెట్టి పేపర్లను పట్టుకొని జడ్జిమెంట్లు ఇవ్వం, అవసరం జీవో తీసుకొని రండి అన్నారు. ఇప్పుడు జీవో ఇచ్చింది. ఈ జీవోని తీసుకొని వెళ్తే హైకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా? లేదంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర వెపన్ ఏంటంటే ఎంపారికల్ డాటా ఉంది, మా దగ్గర ఆధారాలనే లెక్కల ప్రకారమే మేము చేసామని చెప్పేసి జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. సో అదేమైనా నిలబడుతుంది అనుకోవచ్చా? అంటే గతంలో కర్ణాటక హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఇలాంటి రిజర్వేషన్ రాష్ట్రాలు పెంచుకోవడం కోసం అవకాశం ఉంటే కనుక
ఒక డెడికేషన్ కమిషన్ మేము భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ వేశాము, డెడికేషన్ కమిషన్ వేసి లెక్కలు తీసాము. లెక్కలు తీసిన తర్వాత ఎంపరికల్ డాటా తీసాము. ఎంపరికల్ డాటా తీసిన తర్వాత అందులో ఎక్స్పర్ట్స్ కమిషన్ వేసి పూర్తి స్థాయి అన్ని రకాల ఆధారాలు సేకరించిన తర్వాత నేను పూర్తి స్థాయి వివరాలు తీసుకున్న తర్వాతనే మేము జీవో ఇచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదించుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది. కానీ ఈ జీవోలకు సంబంధించిన విషయంలో 50% రిజర్వేషన్ సీలింగ్ ను దాటిపోతుందని చెప్పేసి ఎవరైతే ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుందో ఆ విషయంలోనే ఇప్పుడు ఏం జరుగుతుందని కూడా అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి వెసులుబాట్లను గవర్నమెంట్ వినియోగించుకొని బీసీలకు న్యాయం చేస్తున్నాము. ఒకవైపు తమిళనాడులో మాదిరిగా 69% రిజర్వేషన్లు ఇస్తున్నాము, బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు కలిపి 27% మేము ఇస్తున్నామని ఏదైతే చెప్పిందో దాన్ని నిలబెట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు నిన్న జీవో ఇచ్చింది, ఇలా 1-2 రోజుల్లో ఏకంగా ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఇలాంటి తరుణంలో ఒకవైపు ఎవరైనా సరే కోర్టును అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా లీగల్ గా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి జీవోలో ఉన్నటువంటి లొసుగులను కావచ్చు, జీవోలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆధారంగా చేసుకొని బలమైన అడ్వకేట్లను పెట్టి కొద్దిమంది సంఘాలను వాటిని ఒకవైపు ఎస్సీ సంఘాలు కావచ్చు, మరొక రెడ్డి సంక్షేమ సంఘం వీళ్ళు కూడా దీనికి సంబంధించి అప్రోచ్ అవుతారని ఒక ప్రచారం అయితే బయట కొనసాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీసీ సంఘాల నుంచి ఇంకొక పాయింట్, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? జనరల్ అయితే కోర్టులు జోక్యం చేసుకోవు అన్నది కూడా ప్రధానంగా మనకు తెలిసినటువంటి అంశం. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ హౌస్ మోషన్ గనక వేస్తే అంత సీరియస్ ఇష్యూ లాగా కోర్టు దీన్ని భావించవచ్చా? ఎందుకంటే ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి, అంత సీరియస్నెస్ ఇక్కడ కనిపిస్తోందా? అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంది. గతంలో ఇలాంటి జీవోలను తీసుకొచ్చి మహారాష్ట్రతో కావచ్చు ఇతర రాష్ట్రాలు ప్రయోగాలు చేసినప్పుడు ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత జీవోలని కొట్టివేస్తే ఎలక్షన్స్ లో గెలిచిన అభ్యర్థుల పదవులు కూడా ఊడిపోయినటువంటి చరిత్రను మనల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి పదవులు ఊడిపోయాయి. చట్టబద్ధత లేని చట్టాలతోని ముందుకెళ్తే కనుక తదుపరి కాన్స్టిట్యూషన్స్ ఎలక్షన్స్ నిలబడే అభ్యర్థులు కావచ్చు, పోటీపడే అభ్యర్థులు గెలిచినప్పటికీ కూడా వారి పదవులు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి చట్టబద్ధతతో వెళ్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 సంబంధించిన విషయంలో ఇప్పుడు దానికి అనుబంధంగా ఇచ్చిన మరిన్ని జీవోలు, ఒకవైపు ఎంపీటీసీ రిజర్వేషన్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టాన్ని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వడం కావచ్చు, గతంలో 2 దఫాలకు ఒకే రిజర్వేషన్ సిస్టాన్ని ఫాలో అయ్యేవారు, ఇప్పుడు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ కొత్త జీవో ఇచ్చింది. ఇలాంటి మొత్తం విషయంలో ఎవరైనా సరే పూర్తి స్థాయి లీగల్ ఒపీనియన్ తోని ఎక్స్పర్ట్స్ తోని కనుక కోర్టుకు వెళ్ళి కేసులు కనుక వేస్తే కనుక కొంత లీగల్ గా కాంప్లికేషన్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫేస్ చేస్తుందన్న చర్చ కూడా కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి బీసీలకు మేము న్యాయం ప్రయత్నం చేస్తున్నాము, పలువురు దీనికి లీగల్ గా అడ్డంకులు సృష్టించి చేస్తే మేము ఏం చేయలేము, ఇక పార్టీ పరంగా ముందుకు వెళ్దామని చెప్పేసి కొత్త రాజకీయ రాగం పల్లవెత్తుకునే అవకాశం లేకపోలేదని కూడా మరికొన్ని విమర్శలు ప్రభుత్వం పైన వినబడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఛాలెంజ్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా చట్టబద్ధత పూర్తిగా కల్పించిన తర్వాతనే షెడ్యూల్ 9, 10లో పెట్టిన తర్వాతనే దీన్ని ముందుకెళ్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. తమిళనాడులో మాదిరిగా 10వ షెడ్యూల్లో పెడితే ముందుకెళ్తేనే దీనికి సంబంధించిన చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. మీరు హోల్డ్ లో ఉండండి స్వామి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి ఇంకా చాలా టెక్నికల్ అంశాలని అవి కూడా డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జోడియాప్ తెలుగులో ఉన్నది వల్ల నాకు రిజిస్టర్ చెయ్యను ఈజీగా ఉన్నది. మా అందమైన జీవితానికి కారణం జోడియాప్. జోడియాప్ డిప్లొమా, +2, 10th మరియు అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి వివాహ సేవకు ఉపయోగపడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. సో లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగేసింది. అయితే కొంతమంది విశ్లేషకులు వెంట్రుకనేసి కొండను లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వెంట్రుక పోతుంది, లేదంటే కొండ వస్తుందని చెప్పేసి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జీవ వ్యవహారం అట్లాగే ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు, మేధావులు మాట్లాడుతున్నటువంటి అంశం. ఎవరు కోర్టుకెళ్ళొద్దు, బీసీలు ఎవరు కోర్టుకెళ్ళొద్దు, వెళ్తే ఇక దాడులు జరుగుతాయని చెప్పేసి బీసీ సంఘం నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు మండల కమిషన్ టైంలో కూడా అట్లాంటి దాడులే జరిగాయి, ఉరికిచ్చి కొట్టడం జరిగింది. మళ్ళీ అట్లాంటి పరిస్థితులు ఇస్తాయి కోర్టులకు వెళ్తే అని కొంతమంది ఇప్పటికే మాట్లాడుతున్నారు. బట్ వెళ్ళినా కానీ నిల్చునేటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఈ జీవో తట్టుకోగలుగుతుందా కోర్టులని అన్నదే ప్రధానమైనటువంటి అంశం. స్వామి ఒకటంటే చిన్న పాయింట్ ఏంటంటే కొంతమంది బీసీ సంఘం నాయకులు ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 243(d)(6) ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేటువంటి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి డేటా ఉంది. కేసీఆర్ ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోలను 2 చూస్తే కనుక
కేసీఆర్ హయాంలో ఆ రోజు కొట్టివేయడానికి సుప్రీంకోర్టు క్యాప్ ఉంది, కొట్టేశారు. కానీ అప్పుడు ఎంపైరికల్ డాటా లేదు. అక్కడ డెడికేషన్ కమిషన్, ఇప్పుడు ఈడ భూసాని వెంకటేశ్వర డెడికేషన్ కమిషన్ ఉంది. ఇందాక మీరు కూడా అన్నారు మహారాష్ట్రలో కూడా ఆ రోజు కొట్టేయడం జరిగిందని చెప్పేసి. బట్ అక్కడ డెడికేషన్ కమిషన్ లేదు, ఇక్కడ డాటా ఉంది, ఎంపెరికల్ డాటా ఉంది. ఈ డాటాతోనే ముందుకెళ్తున్నాం అని చేసి ఇప్పటికే వీళ్ళు చెప్తున్నారు. సో ఇందుకే కోర్టులో నిలబడుతుందని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. లీగల్ ఇష్యూస్ ఏం రాకుండా ఉన్నామని చెప్పేసి. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఒకవైపు మీరు అన్నట్టు ఒకవైపు ఎంపరికల్ పూర్తి స్థాయి డెడికేషన్ కమిషన్ వేశాము, ఎంపరికల్ డేటా తీసాము. ఏ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా ఎవరెవరికి ఎలాంటి సామాజిక వర్గం న్యాయం జరిగింది, ఇందులో బీసీల వెనుకబడతనం ఏ విధంగా ఉంది, ఇవన్నింటినీ ఆధారంగా చేసుకుని ఎంపరికల్ డేటా తీసుకున్నాము. ఆ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి డేటాను బయటకు తీసాము. ఇందులో చాలా మంది ఎక్స్పర్ట్స్, ఒకవైపు కచ్చాయిలే లాంటి ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఇందులో పాల్గొన్నారు, సోషాలజిస్టులు పాల్గొన్నారు, సోషల్ సైంటిస్టులు పాల్గొన్నారు. వీరందరితోని ఒక సైంటిఫిక్ అప్రోచ్ అయిన తర్వాతనే మేము ఒక ఎంపరికల్ డేటాతోనే బయటకు వచ్చి దీన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదించుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాలన్నీ కూడా గవర్నర్ వద్ద, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆ చట్టాలు అలాగే ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సాహసోపేతంగా జీవోని తీసుకొచ్చి చేయడం అనేది ఇప్పుడు అందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. చట్టాలు ఒకవైపు వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉన్న సమయంలోనే ఇప్పుడు జీవోలు తీసుకొచ్చి ముందుకెళ్తే జీవో నిలబడుతుందా అనేది ఇప్పుడు ఒక అనుమానం. ఒకవైపు గతంలో ఒకవైపు చట్టాలు బలంగా, చట్టం అయితే బలంగా ఉంటుంది, చట్టాలనే ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఒక జీవోను ఎంత ఈజీగా క్వాచ్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన విషయంలో చాలా మంది ఇప్పుడు 50% ఏదైతే సీలింగ్ ఉందో ఆ సీలింగ్ దాటి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇది రాజ్యాంగం ముందు నిలబడదని మరికొందరు మంది వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు బీసీలను సమర్థించే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, లేకపోతే ఇది నిలబడదని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమో చట్టాలను తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మరికొంతమంది అంటున్నారు. మొత్తానికి అది లీగల్ గా కొంత కాంప్లికేషన్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గంగాపురం వెంకరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనతో పాటున్నారు. గంగాపురం వెంకరెడ్డి గారు నమస్తే. ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికంటే ఎట్లాంటి ఆటంకాలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ముందడుగు పడుతోంది. సో ఇప్పటికే స్పెషల్ జీవో తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అయితే ఇప్పటికే ఇది పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A అని ఉంటే గతంలో దాన్ని తొలగించి దాన్ని సవరించి గవర్నర్కి పంపించారు. అయితే ఇప్పటికే అది గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. ఈ పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం ఇంకొక స్పెషల్ జీవో తెచ్చి ఎన్నికలకు వెళ్తున్నాం ఖచ్చితంగా అంటూ కూడా ఎంపెరికల్ డాటాతో వెళ్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మరి దీంట్లో చాలా లీగల్ అంశాలు ఉన్నాయి అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. మరో 50% సీలింగ్ దాటొద్దు అన్నది ఒకటైతే గనక అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించుకునేటువంటి అధికారం అంటూ కూడా కొంతమంది బీసీ నాయకులు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. గంగాపురం వెంకరెడ్డి గారు నమస్తే. ఈ జీవోని ఎట్లా చూస్తున్నారు? ఎంతవరకు శాంటిటీ ఉందనుకుంటున్నారు? ఎంతవరకు నిల్చుంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, ఈ జీవో 42% ఏదైతే ఓబీసీలకు ఇస్తూ నిన్న 9 జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో దాన్ని ఆహ్వానిస్తాం. భారతీయ జనతా పార్టీగా వాళ్ళకి 42% రావాలని మేము కోరుకుంటాము. దాంట్లో ఏం సందేహం లేదు, దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కాకపోతే ఏంటంటే ఇచ్చిన జీవో ప్రకారంగా వాళ్ళకి అర్హత ఉంటుందా లేదా అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరొకసారి రేవంత్ రెడ్డి గారు బీసీలను పచ్చి మోసం చేసేటువంటి పద్ధతి లోపల జీవో చాలా బలహీనతతో ఉంది అనేటువంటి అంశం గురించి మనకు తెలుసు. ఎందుకంటే ఈ రకంగా 42% జీవో ఇచ్చేటట్టయితే దానికి రాష్ట్రపతికి పంపించాల్సిన అవసరం లేదు, గవర్నర్ పంపించాల్సిన అవసరం లేదు, అమెండ్మెంట్ ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా ఇది అమలు కాదు అనేటువంటి దాని కింద మరొక మోసం చేసేటువంటి పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు బీసీల కోణంలో ఆలోచిస్తున్నటువంటిది చాలా దారుణము. వాళ్ళకి రావాల్సిన 42% వచ్చేటట్టుగా హామీ ఇచ్చింది వాళ్ళే, మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళే, చర్చించింది వాళ్ళే, అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం అమలు చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా అన్ని జరిగినా కూడా ఇటు అటు తిప్పి దాన్ని ఏం చేస్తున్నారంటే మళ్ళీ అది చెల్లకుండా ఉండేటువంటి కోర్టులో నిలవలేని పరిస్థితి దానిలో ఉన్నటువంటి అంశంలో మనకు కనపడుతున్నటువంటిది. నేను అంటున్నది ఏంటంటే కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అమెండ్మెంట్ చేయడం జరిగినటువంటిదో మనకు తెలుసు చాలా స్పష్టంగా ఏంటంటే 50% కంటే క్యాప్ దాటడానికి వీల్లేదని చెప్పి కోర్టు చెప్పినటువంటి దాని ప్రకారమే ఆయన ఏం చేస్తున్నారంటే ఆర్టికల్ పంచాయతీరాజ్ యాక్ట్ 285లో ఒక సవరణ ఉంది. ఏముంది? 50% దాటడానికి వీల్లేదు అనేటువంటిది అంశం అక్కడ. ఇప్పుడు మొత్తం ఈ 2 పేజీల జీవోలో శ్రీకాంత్ గారు 285 ఏమైంది అనేటువంటి దాని గురించి చెప్పలే. ఆ దాని గురించే గవర్నర్ గారికి ప్రపోజల్ పంపినారు. అది అమెండ్మెంట్ చేస్తున్నామని చెప్పి గవర్నర్ కి ఆర్డినెన్స్ ఇవ్వడానికి పంపారు. అది అక్కడే ఉండిపోయింది. ఆ ప్రస్తావన లేదు, ఆ ప్రస్తావన దీంట్లో లేదు. మీరు అన్లెస్ యూ అమెండ్ ది 285 ఆర్టికల్ ఆఫ్ ది పంచాయతీరాజ్ యాక్ట్ మీరు 50% క్యాప్ నుంచి ఎట్లా తప్పించుకుంటారు? తప్పించుకునే పరిస్థితి లేదు.
కాబట్టి ఇది చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంత బలహీనంగా రేవంత్ రెడ్డి గారి న్యాయశాఖ ఆలోచిస్తుంది అనేటువంటిది మేము బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ బలహీనతల దగ్గర స్పష్టంగా కనపడుతున్నటువంటిది. మీరు రెండవది చాలా మంది ఇప్పుడు మీరు ఒక మాట చెప్పినారు 243 ఆర్టికల్ డి ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలకు జీవోలో చెప్పినారు 1, 2, 3, 4 లో చెప్పినారు. 4th పాయింట్ లో చెప్పినారు 243 డి ప్రకారంగా మేము చేయొచ్చు, 6 ప్రకారంగా చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగంలో ఉందనేటువంటిది. నేనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను శ్రీకాంత్ గారు. బీహార్ ఇష్యూ వచ్చినప్పుడు, బీహార్ లో 2023లో వచ్చినప్పుడు అక్కడ స్టడీ చేసినారు వాళ్ళు. 84% సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి మేము 50% నుంచి 65% మనకు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నప్పుడు కోర్టు వాడిన భాష ఏందో తెలుసా, మాటలేందో మనం ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు కూడా ఈ జీవోలో రాసినాడు అడిక్వేట్ గా లేరు కాబట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేటువంటిది. అడిక్వేట్ అంటే సరిపోయేంత లేదు కదా అని. అప్పుడు బీహార్ లో కూడా ఇదే పాయింట్ వచ్చినప్పుడు కోర్టు మాట్లాడిన మాట ఏందో తెలుసా మీకు శ్రీకాంత్ గారు? అడిక్వేట్ అంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ ప్రపోర్షనల్ పాపులేషన్ అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రపోర్షనల్ ఇప్పుడు మేమెంతో మాకంతా అనేటువంటి చెప్తున్నారు కదా. అడిక్వేట్ అంటే సరిపోయేంత లేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ అమెండ్మెంట్ చేస్తున్నామంటే దట్ డస్ నాట్ మీన్ దట్ ప్రపోర్షనేట్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, 50% మించడానికి వీల్లేదని చెప్పి బీహార్ కేసుల్లో కూడా కొట్టివేయడం జరిగినటువంటిది. కాబట్టి బీహార్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, అక్కడ కలకట్టాలో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే జడ్జిమెంట్ వచ్చింది. ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఈ జీవో ఇచ్చినాడు, ఎట్లా ఏ రకంగా ఇది అమలు అవుతుంది అనేటువంటి పద్ధతిలో పోతున్నాడు అనేటువంటి ఒకటి. డెడికేటెడ్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేసినారు? వాళ్ళు డేటా కలెక్ట్ చేయడం 3 రెఫరెన్స్లు ఇచ్చినాడు. మీరు 3 రెఫరెన్స్లో కూడా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్మెంట్ కు ముందే డేటా కలెక్ట్ చేస్తున్నారు. అట్లా కాదని డెడికేటెడ్ కమిషన్ ఇందులో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మేజర్ ఒపీనియనా లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రమా అనుకుంటే, ఇందాక మీరు చెప్పారు, మీరు బీహార్ ని ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు, మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. 2010లో కృష్ణమూర్తి జడ్జిమెంట్ అయితేనేమి, ఆ తర్వాత వికాస్ రావు కేసులో 50% దాటొద్దన్నటువంటి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు తగినాయి. ఈవెన్ ఇంద్రసాని కేసు, వికాస్ రావు గానీ, కిషన్ రావు కేసుల్లో గానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు దాకినాయి బీసీ రిజర్వేషన్లకు. అయితే వీటికి అన్నిటికీ ధీటుగా మా దగ్గర ఎంపెరికల్ డాటా ఉంది, తమిళనాడు తరహాలో మేము పోతున్నాం అన్నది ప్రధానంగా జీవోలో ఒక్కటే అంశాన్ని ప్రధానంగా వాళ్ళు చూస్తున్నారు. సో ఇది నేను అదే చెప్తున్నాను. ఒకటి దీంట్లో పెద్ద బలహీనత, ఇంకో బలహీనత ఏముందో తెలుసా శ్రీకాంత్ గారు? ఇప్పుడు మీరు 42% తీసుకోవడానికి ఎన్హాన్స్ చేయడానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు జనాభా ప్రాతిపదిక 56% ఉంది, మేము 47% ఇస్తున్నాం అనేటువంటి చెప్పినారు. కానీ మీరు ప్రాక్టికల్ గా గత ఎన్నికల్లో, లోకల్ బాడీస్ ఎన్నికల లోపల బీసీ వర్గాలు ఎన్ని సీట్లలో వాళ్ళు గెలిచినారు అనేటువంటి డేటా మీరు ప్రజెంట్ చేయాలి కదా. దీంట్లో తక్కువ ఉన్నదని చెప్పడానికి ప్రూఫ్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు 30% ఉన్నారు, 25% ఉంది కాబట్టి మేము 42% చేయదలుచుకున్నాం అనేటువంటి దాని కింద అక్కడ వెనక్కిపోయినారు. కాబట్టి నా లెక్కలో ఏంటంటే కొన్ని జిల్లాలలో 42% దాటి ఉన్నారు వాళ్ళు, ఓపెన్ లో కూడా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి సామాజిక ఆర్థిక వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయ పదవులు ఇవ్వాలి అనేటువంటిది చాలా మంచి నిర్ణయమే, కాదని అంటలేను. కాబట్టి డేటా సరిగ్గా చెప్పలేదు, అక్కడ డేటా సరిగ్గా చెప్పలేదు. 285 పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్మెంట్ చెప్పలేదు. ఇంకొక పాయింట్ గతంలో శేషు సార్ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే వీళ్ళు కేంద్రానికి, కేంద్ర హోంశాఖకు పంపిస్తే ఒక 32 సవరణలు దీంట్లో ఉన్నాయి, వీటిని సంస్కరించి మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి ఆ 32 తప్పిదాలు అట్లానే ఉన్నాయి. సో అవి ఉండగానే గవర్నర్ కి వీళ్ళు జీవో పంపించారు, అది పెండింగ్ లోనే ఉంది, అదట్లానే ఉంది. ఇప్పుడు కొత్త స్పెషల్ జీవో తీసుకొచ్చారు, స్పెషల్ జీవో తెచ్చినారు. కాబట్టి ఇది ఎట్లా ఉంది, ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకున్నట్టున్నది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ పెంచాలనుకున్నప్పుడు అనేక సుప్రీంకోర్టులు, వివిధ కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ దృష్టిలో పెట్టుకోకుండా, పరిశీలించకుండా తమంత తాముగా ఒకటి ప్రతిపాదన చేసి పంపించడం అనేటువంటిది ఇదేమి దేశం బయట ఉన్నటువంటిది కాదు కదా తెలంగాణ. కాబట్టి ఇవన్నీ ఏం అర్థం వస్తుంది మనకి? ఏదో ఇవ్వలేదని అనుకుంటే మేము ఇచ్చినాము, మేమైతే ఇచ్చినాము కాబట్టి మేము బీసీల పట్ల మేము అత్యంత చిత్తదృష్టితో ఉన్నాము అనేటువంటి చెప్పడానికి పనికి వచ్చేటువంటి వాదన తప్ప దీన్ని నిజంగా బీసీలకు అమలయ్యేటువంటి పద్ధతిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య కాదు అనేటువంటిది అందరూ. ఇంకొకటి మీరు 9th షెడ్యూల్లో కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. 9th షెడ్యూల్ కూడా 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రం చేత మేము రివ్యూ చేయలేము అని అనుకోవద్దు. మేము రివ్యూ చేస్తామని చెప్పినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటిది. కానీ ఇన్ని కాంప్లికేషన్స్, న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీన్ని జీవోని జారీ చేయడం జరిగినటువంటిది. ఇది నిజానికి అమలై కావాలని మనం కోరుకుందాం.
వెల్ విషర్స్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద మనం కోరుకుందాం. కానీ అంటే అట్లా సార్ ఒకటి కాకుండా కీడెంచి మేలెంచాలంటారు. సో కొంతమంది మీలాంటి మేధావులు అన్ని ఆలోచించాలి, ప్రజలకు అన్ని తెలియజేయాలి. బీసీలకు రిజర్వేషన్ రావడం ఈవెన్ ఐ న్యూస్ కూడా కోరుకుంటుంది ఎవరు పోవద్దు కోర్టులకు బీసీలు అని చెప్పేసి. బట్ అదే అన్నంత మాత్రాన కోరుకుంటున్నాం. బీసీలు పోకపోయినా అగ్రవర్ణాలు పోయినా ఆశ్చర్యం లేదు. ఎవరైనా పోవచ్చు. ఇప్పటికే ఇప్పుడు పేపర్ లో ఒక చిన్న మీరు- స్టేట్మెంట్ వస్తేనే స్టేట్మెంట్ పట్టుకొని కోర్టుకు వెళ్తే కోర్టు చీవాటు పెట్టింది, జియో పట్టుకొని రండి పేపర్ స్టేట్మెంట్ ఎట్లా పట్టుకొస్తారని. సో ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసింది. నేనేమంటాను శ్రీకాంత్ గారంటే, చట్టానికి లోబడి మీరు వాళ్లకు 42, 45, 50 అనేటువంటి చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు దాంట్లో. కాకపోతే మీరు చేసినటువంటి ఏంటి ఇప్పుడు చట్ట లొసుగులను అట్లాగే కంటిన్యూ చేస్తూ ఊరికే పేరుకు నామకే వాస్తే ఒక జీవో ఇచ్చి మేము ఇచ్చినాము మేమేం చేస్తాము అనేటువంటి పద్ధతి లోపల చేయడం అనేటువంటి బీసీలను మోసం చేయడానికి చేసేటువంటి ఒక కుట్ర కదా. బీసీ నాయకులు కూడా అంటున్నది ఏంటంటే ఇది 9th షెడ్యూల్ లో ఇంక్లూడ్ అయితే తప్ప ఈ జీవో నిలబడదు అనేటువంటి వాళ్ళ గతంలో అనేక డిబేట్ లో మనకు చెప్పినటువంటిది. ఈ రకంగా జరగదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం అనుకున్నట్టు వెంకరెడ్డి గారు, ఒకవేళ జీవో టైం అటు ఇటుగా ఉండి ఎలక్షన్ కమిషన్ తొందరపడి ఎన్నికలు జరిపి కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి వాటిని రద్దు చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. ఈవెన్ ఇందాక మనం ప్రస్తావించిన మహారాష్ట్రలో ఇన్సిడెంట్ జరిగింది. వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటంటే రేపు 29 నుంచి దసరా వెకేషన్ తెలంగాణ హైకోర్టుకి 4వ తేదీ వరకు సెలవులు కాబట్టి నాకు ఉన్న సమాచారం మేరకు ఏంటంటే ఒక బుధవారం మాత్రమే వెకేషన్ జడ్జి ఉంటాడు అనేటువంటిది. రెండవది ఎవరో ఒక లాయర్ నిన్న నాతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ఎమర్జెన్సీ కింద కూడా మేము హౌస్ మోషన్ ఇంటి దగ్గర కూడా జడ్జిని ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరంగా మోసం చేస్తున్నాడు ఇంతవరకు జీవో ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ నిన్న సాయంత్రం జీవో ఇచ్చినాడు కాబట్టి ప్రజలకు ఉండేటువంటి ఓటర్లకు ఉండేటువంటి హక్కులకు భంగం కలుగుతుంది, అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా అనే విషయం చెప్పకుండానే ఇవన్నీ నడిపిస్తున్నారు కాబట్టి కోర్టులో వేస్తారు. మీరు అన్నట్టు హౌస్ మోషన్ వేసిన దీని అంటే అంత ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల్లోనే హౌస్ మోషన్ తీసుకుంటా ఉంటాయి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి రాజ్యాంగబద్ధ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాల్లో కూడా 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి బహుశా కోర్టులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. తీసుకోకుండా యథాతథంగా 42% బీసీలకు అమలు చేస్తే సంతోషం, మీరు నేను అందరం కూడా సంతోషపడతాం, దానికి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మోసపూరితమైనటువంటి కుట్ర దీంట్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరొకసారి బీసీలను గత 8 నెలలుగా చేసినటువంటి ప్రయత్నం లోపలనే మోసం చేస్తున్నాడేమో అని మనకు అనిపిస్తున్నది. కాబట్టి మనం ఆ బాధ వాళ్ళకి జరగవలసిన న్యాయం జరిగేటట్టుగా చేయడం లేదు అనేటువంటిది మనకు ఉండేటువంటి ఒక ఆక్రోషం. ఎనీవే థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఎన్నికలకు సంబంధించి అంటే ఈసీ నోటిఫికేషన్ ఇక రాబోతోంది. మోస్ట్లీ ఈరోజు సాయంత్రానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లా నేపథ్యంలో కోర్టు కూడా హాలిడేస్ రాబోతున్నాయి. ఒకవేళ కోర్టు హాలిడేస్ మధ్యలో ఈ ఎన్నికల షెడ్యూల్ వస్తే కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చా లేదా అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో అంత మేజర్ ఇష్యూ అయితే హౌస్ మోషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రాజ్యాంగ పరమైనటువంటి అంశం కాబట్టి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సో ఖచ్చితంగా దీంట్లో కోర్టు ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి. అయితే ఇప్పటికే కొన్ని ఇందాక మా కరెస్పాండెంట్ స్వామి చెప్పినట్టు కొంతమంది ఇప్పటికే వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కోర్టును అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే ఎవరు బీసీలు కోర్టుకు వెళ్ళొద్దు అంటూ బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. ఈవెన్ బీసీలకు అన్యాయం జరగవద్దు, ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలైతే బీసీలకు న్యాయం జరుగుద్ది. ఈవెన్ ఐ న్యూస్ కూడా అదే కోరుకుంటుంది. కానీ ఇప్పటికే కొంతమంది పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ ని పట్టుకొని కోర్టుకు వెళ్తే జీవో తీసుకోరండి పేపర్ క్లిప్పింగ్ మీద జడ్జిమెంట్ ఎట్లా ఉంటాయంటూ కూడా ఇప్పటికే కోర్టు జీవాట్లు పెట్టింది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, ప్రభుత్వం దగ్గర మార్గం ఏంటి? కోర్టుకు వెళ్తే ఇప్పటికే ఎవరు బీసీ సంఘం నాయకులు కోర్టుకు వెళ్ళొద్దు అంటున్నారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి మేజర్గా కొంతమంది బీసీ సంఘం ఆర్కృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఆర్టికల్ 40, 243, D66 ప్రకారం జీవో ఇది చట్ట ప్రకారం, ఎందుకంటే ఇది ప్రభుత్వం చేస్తుంది, చట్టపరంగా ఉన్నటువంటి అంశం కాబట్టి, న్యాయపరంగా ఉన్నటువంటి అంశం కాబట్టి సో ఈ జీవో రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. ఈ జీవో ఖచ్చితంగా నిల్చుంటుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది, ఎంత వరకు బలంగా ఉంది, దీంట్లో ఉన్నటువంటి బలహీనత ఏంటి అనేది చూడాలి. సో ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.